హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. ఈరోజు మనం ఫిబ్రవరి 12 యొక్క కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. మనం కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళే ముందు ఈరోజు ఇంపార్టెన్స్ డే ఏంటో చూద్దాం. రివైజ్ చేద్దాం కొన్ని క్వశ్చన్స్. తిరుపతి గంగా జాతరను రాష్ట్ర పండుగగా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సమ్మితి తెలిపింది. ఈ పండుగని ఏ జిల్లాలో జరుపుకుంటారు? ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో తిరుపతి గంగా జాతర ఎక్కడ జరుగుద్ది? తిరుపతిలో జరుగుతుంది. నెక్స్ట్, రీసెంట్లీ ఇన్ 2024 హూ అమాంగ్ ద ఫాలోయింగ్ గాట్ భారతరత్న? 2024 సంవత్సరానికి భారతరత్న అవార్డుని ఎవరు గెలుచుకున్నారు? కర్పూరి ఠాకూర్, ఎల్కే అద్వానీ, పివి నరసింహారావు, ఎంఎస్ స్వామినాథన్, చౌదరి చరణ్ సింగ్. ఈ సంవత్సరానికి ఫస్ట్ టైం 5 మెంబర్స్కి ఇచ్చారు. ఇంతకుముందు 1999లో ఇలాగా 4 మెంబర్స్కి అనౌన్స్ చేశారు భారతరత్నాన్ని, కానీ ఇచ్చింది మాత్రం 3కే. ఓకే, కానీ ఫస్ట్ టైం ఏమైంది? 5 మెంబర్స్కి అనౌన్స్ చేశారనమాట. ఏ సంవత్సరానికి? 2024కి. వాళ్ళ నేమ్స్ ఏంటి? కర్పూరి ఠాకూర్, ఎల్కే అద్వానీ, పివి నరసింహారావు గారికి, ఎంఎస్ స్వామినాథన్, చౌదరి చరణ్ సింగ్. ఆల్ ఆఫ్ ద అబోవ్. నెక్స్ట్, యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లును అమలు చేసిన మొదటి రాష్ట్రం ఏది? రీసెంట్గా యూసీసీని అమలు చేశారు కదా, యూనిఫామ్ సివిల్ కోడ్. ఏ రాష్ట్రంలో అమలు చేశారని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి రీసెంట్గా ఉత్తరాఖండ్లో యూసీసీ బిల్లుని అమలు చేశారు. నెక్స్ట్, ఆల్రెడీ గోవాలో ఉంది యూసీసీ బిల్ అనేది. నెక్స్ట్, రీసెంట్లీ హూ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ఫిట్ ఇండియా మూమెంట్? ఫిట్ ఇండియా మూమెంట్కి బ్రాండ్ అంబాసిడర్గా ఈ కింద వాళ్ళలో ఎవరు అపాయింట్ అయ్యారు రీసెంట్గా? నరేంద్ర కుమార్ యాదవ్ గారు. ఎవరు? నరేంద్ర కుమార్ యాదవ్. యంగెస్ట్ పర్సన్ టు బీ ఏ బ్రాండ్ అంబాసిడర్ అనమాట. ఈయన ఎవరు? నరేంద్ర కుమార్ యాదవ్ గారు రీసెంట్గా బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ అయ్యారు. ఏ మూమెంట్ కంటే? ఫిట్ ఇండియా మూమెంట్కి. నెక్స్ట్, అతి చిన్న వయసులో బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ అయ్యారనమాట ఫిట్ ఇండియా మూమెంట్కి. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ అమాంగ్ ద ఫాలోయింగ్. కింది వారిలో సరైనది ఎంచుకోండి. లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ రిపోర్ట్ ఈజ్ రిలీజ్డ్ బై ఐఎంఎఫ్ అని ఇచ్చాడు. లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అనేది నివేదికను ఐఎంఎఫ్ అనేది విడుదల చేస్తుందని ఫస్ట్ పాయింట్ ఇచ్చారు. సెకండ్ స్టేట్మెంట్, అకార్డింగ్ టు ద రిపోర్ట్ ఇండియా ర్యాంక్డ్ 38 అమాంగ్ 139 కంట్రీస్. ఇండియా ర్యాంక్ ఎంత? 38 అంట. 139 కంట్రీస్కి ఇండియా ర్యాంక్ 39 అని చెప్పిందంట ఈ రిపోర్ట్. నెక్స్ట్, మూడోది, నేషనల్ లాజిస్టిక్స్ పాలసీ వాజ్ లాంచ్డ్ బై పిఎం మోడీ ఆన్ 17th September 2022. ఈ నేషనల్ లాజిస్టిక్స్ పాలసీని పిఎం మోడీ గారు 17th September 2022న ప్రారంభించారని చెప్పి ఇచ్చారు. ఈ 3 స్టేట్మెంట్స్లో కరెక్ట్ ఏంటి అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నారు. ఫస్ట్ వస్తే లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అనేది ఐఎంఎఫ్ కాదు, వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేస్తుంది. ఎవరు? వరల్డ్ బ్యాంక్. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది రాంగ్. సెకండ్ స్టేట్మెంట్, నివేదిక ప్రకారం 139 దేశాలలో భారతదేశం 38వ ర్యాంకు. ఇది కరెక్టే. సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్. థర్డ్ వన్ వచ్చేసరికి నేషనల్ లాజిస్టిక్స్ పాలసీని పిఎం మోడీ గారు 17th September 2022లో లాంచ్ చేశారు. సో థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్. ఆన్సర్ ఏమవుతుంది? ఓన్లీ 2 and 3 ఆర్ కరెక్ట్ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఎడిషన్ ఆఫ్ మిస్ వరల్డ్ పెజెంట్ ఈజ్ గోయింగ్ టు బి టేక్ ప్లేస్ ఇన్ ఇండియా ఆఫ్టర్ 1996? ఇంతకుముందు 1996లో ఇండియా హోస్ట్ చేసింది ఏంటిది? మిస్ వరల్డ్ని, అందాల పోటీల్ని 1996లో ఇండియా హోస్ట్ చేసింది. ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు 2024లో మళ్ళీ ఇండియా హోస్ట్ చేస్తుంది అనమాట మిస్ వరల్డ్ పెజెంట్ని. అయితే ఈసారి మిస్ వరల్డ్ పెజెంట్ ఎన్నో ఎడిషన్ ఇండియా హోస్ట్ చేస్తుందని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి 71st ఎడిషన్. 71st ఎడిషన్ న్యూఢిల్లీలో జరుగుతుంది. 18th February నుంచి March 9th వరకు ఈ పోటీలు అనేవి జరుగుతూ ఉన్నాయి. సో ఆన్సర్ వచ్చేసరికి ఏంటి? 71st ఎడిషన్ ఆఫ్ మిస్ వరల్డ్ పెజెంట్ జరుగుతుంది. ఇంతకుముందు ఇండియాలో ఎప్పుడు జరిగిందంటే 1996లో జరిగింది. నెక్స్ట్,
రినౌడ్ ఆర్కెస్ట్రా కండక్టర్. కండక్టర్ అంటే బస్సు కండక్టర్ కాదు, ఆర్కెస్ట్రా కండక్టర్. ఆర్కెస్ట్రా కండక్టర్ అంటే ఏంటి? మ్యూజిక్ చేసేటప్పుడు, బ్యాండ్ చేసేటప్పుడు నిర్వహిస్తూ ఉంటారు కదా, ఒకళ్ళు మేనేజ్ చేస్తూ ఉంటారు. ఆయన పేరేంటి? సెయిజీ ఒజావా. సెయిజీ ఒజావా అనే వాళ్ళు రీసెంట్గా మరణించారనమాట, పాస్డ్ అవే ఎట్ ద ఏజ్ ఆఫ్ 88. ఆయనకి ఎన్ని సంవత్సరాలు? 88 సంవత్సరాలు ఉండగా ఒక ఆర్కెస్ట్రా కండక్టర్ అనే ఆయన, సెయిజీ ఒజావా అనే ఆయన మరణించడం జరిగింది. అయితే ఈయన వరల్డ్ ఫేమస్ కండక్టర్ అనమాట, ఆర్కెస్ట్రాకి కండక్ట్ చేసే వరల్డ్ ఫేమస్ అనమాట. సో ఈయన ఏ కంట్రీకి సంబంధించిన అని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. ప్రఖ్యాత ఆర్కెస్ట్రా కండక్టర్ సీజీ ఒజావా 88 సంవత్సరాల వయస్సులో మరణించారు. అతను ఏ దేశానికి చెందినవాడు అని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి జపాన్. రీసెంట్గా జపాన్కి సంబంధించిన ఆయన ఎవరు? సెయిజీ ఒజావా అనే ఆయన మరణించడం జరిగింది. ఆబిచురీస్ ఇంపార్టెంట్. నెక్స్ట్, వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ద వరల్డ్ పల్సెస్ డే దట్ ఈస్ సెలబ్రేటెడ్ ఆన్ 10th February 2024? రీసెంట్గా 10th February 2024న వరల్డ్ పల్సెస్ డేని సెలబ్రేట్ చేసుకున్నాం కదా, ఆ రోజు థీమ్ ఏంటి, ఆ డేకి థీమ్ ఏంటి అని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. పల్సెస్ నరిషింగ్ సాయిల్స్ అండ్ పీపుల్, పల్సెస్ ఫర్ ఏ సస్టైనబుల్ ఫ్యూచర్, వీక్షిత్ భారత్ విత్ పల్సెస్, నన్ ఆఫ్ ద ఎబో. ఆన్సర్ వచ్చేసరికి పల్సెస్ నరిషింగ్ సాయిల్స్ అండ్ పీపుల్. మీరు ఏదన్నా ఇంపార్టెంట్ డేస్ చదివేటప్పుడు కంపల్సరీగా థీమ్స్ అనేవి గుర్తుంచుకోవాలి. థీమ్స్ నుంచి బాగా క్వశ్చన్స్ అడుగుతారు. నెక్స్ట్, చూజ్ ద కరెక్ట్ ఆప్షన్స్. పిఎం మోడీ ప్రపంచ ప్రభుత్వ సమ్మిట్ 2024 కోసం యూఏఈని సందర్శించబోతున్నారు. పిఎం మోడీ ఎక్కడికి వెళ్తున్నారంట? యూఏఈకి వెళ్తున్నారంట. అతను హీ ఈజ్ టు ఇనాగ్రేట్ సెకండ్ హిందూ టెంపుల్ ఇన్ అబుదాబి. అతను అబుదాబిలో 2వ హిందీ దేవాలయాన్ని ప్రారంభించబోతున్నారు అని చెప్పి సెకండ్ స్టేట్మెంట్. థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసరికి ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ డిజర్ట్ సైక్లోన్ వాజ్ హెల్డ్ ఇన్ రాజస్థాన్ రీసెంట్లీ బిట్వీన్ ఇండియా అండ్ యూఏఈ. ఇండియాకి యూఏఈకి మధ్యలో ఎక్సర్సైజ్ రీసెంట్గా జరిగింది. ఆ ఎక్సర్సైజ్ పేరేంటి? డిజర్ట్ సైక్లోన్. అది ఎన్నో ఎడిషన్ అంట? ఫస్ట్ ఎడిషన్. ఈ 3 స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్ అని మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసరికి రీసెంట్గా పిఎం మోడీ గారు యూఏఈ వెళ్ళారు, కరెక్టే, ఫర్ వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ 2024. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్టే. హీ ఈజ్ టు ఇనాగరేట్ సెకండ్ హిందూ టెంపుల్ ఇన్ అబుదాబి అని ఇచ్చారు, కానీ ఈ స్టేట్మెంట్ రాంగ్. ఎందుకు? అబుదాబిలో ఈయన మన హిందూ దేవాలయాల్లో ఫస్ట్ హిందూ టెంపుల్ని లాంచ్ చేయబోతున్నారు. ఎవరు? పిఎం మోడీ గారు. సో సెకండ్ స్టేట్మెంట్ అనేది రాంగ్. థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసరికి ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ డిజర్ట్ సైక్లోన్ హెల్డ్ ఇన్ ఎక్కడ చేస్తున్నారంటే రాజస్థాన్ బిట్వీన్ ఇండియా అండ్ యూఏఈ. థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్. సో ఆన్సర్ వచ్చేసరికి బోత్ 1 and 3 ఆర్ కరెక్ట్. ఈ 3 స్టేట్మెంట్స్లో ఫస్ట్ది థర్డ్ది మాత్రమే కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్లో రాంగ్ ఏంటి? సెకండ్ హిందూ టెంపుల్ అని ఇచ్చారు, కానీ ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ హిందూ టెంపుల్ని లాంచ్ చేశారు. నెక్స్ట్, ఈరోజు న్యూస్ చూద్దాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి ఈరోజు ఇంపార్టెన్స్ డే. ఈరోజు ఏంటి? నేషనల్ ప్రొడక్టివిటీ డే. ఈరోజు నేషనల్ ప్రొడక్టివిటీ డే. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 12వ తారీఖుని నేషనల్ ప్రొడక్టివిటీ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. అయితే ఇది నేషనల్ ప్రొడక్టివిటీ డే కాదు, నేషనల్ ప్రొడక్టివిటీ వీక్ కూడా సెలబ్రేట్ చేసుకుంటాం. ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా? ఫిబ్రవరి 12th నుంచి ఫిబ్రవరి 18th దాకా. అయితే ఈ నేషనల్ ప్రొడక్టివిటీ డేకి థీమ్ ఇచ్చారు. థీమ్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ప్రొడక్టివిటీ ఇంజన్ ఫర్ ఎకనామిక్ గ్రోత్. ఏఐ ప్రొడక్టివిటీ ఇంజన్ ఫర్ ఎకనామిక్ గ్రోత్. థీమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్స్లో. ఈ మధ్య డేట్స్ ఇంపార్టెంట్ డేట్సే కాకుండా వాటికి సంబంధించిన థీమ్స్ కూడా బాగా అడుగుతున్నారు. సో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి? నేషనల్ ప్రొడక్టివిటీ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామంటే ఫిబ్రవరి 12th. దీని థీమ్ వచ్చేసరికి ఏఐ ప్రొడక్టివిటీ ఇంజన్ ఫర్ ఎకనామిక్ గ్రోత్. ఓకే, నేను చెప్పాను కదా ప్రొడక్టివిటీ వీక్ ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం? ఫిబ్రవరి 12 నుంచి ఫిబ్రవరి 18th వరకు
సెలబ్రేట్ చేసుకుంటాం. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి 11th ఫిబ్రవరి, నిన్న 11th ఫిబ్రవరి ఇంపార్టెంట్, చాలా 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 ఇంపార్టెంట్ డే. ఎందుకు? ఇది ఉమెన్స్కి సంబంధించిన డే అనమాట. ఏంటి? ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్. ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్ ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం? 11th ఫిబ్రవరిన సెలబ్రేట్ చేసుకుంటాం. అయితే ఇది ఎన్నో ఎడిషన్ కూడా ఇంపార్టెంట్. 9th ఎడిషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఎప్పుడు? 11th ఫిబ్రవరి. ఈ సంవత్సరం ఎన్నో ఎడిషన్ అంటే 9th ఎడిషన్. థీమ్ కూడా ఇంపార్టెంట్. ఉమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్ లీడర్షిప్, ఏ న్యూ ఎరా ఆఫ్ సస్టైనబిలిటీ. ఉమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్ లీడర్షిప్, ఏ న్యూ ఎరా ఆఫ్ సస్టైనబిలిటీ. దీని సబ్ థీమ్ వచ్చేసరికి థింక్ సైన్స్, థింక్ పీస్. మీరు సబ్ థీమ్ గుర్తుంచుకోకర్లేదు, థీమ్ ఒకటి గుర్తుంచుకుంటే సరిపోద్ది. థీమ్ ఏంటి? ఉమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్ లీడర్షిప్, ఏ న్యూ ఎరా ఆఫ్ సస్టైనబిలిటీ. నెక్స్ట్ అయితే ఫిబ్రవరి 11th అనేది ఉమెన్స్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్ డే కాబట్టి ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు, పోర్టల్ని లాంచ్ చేశారనమాట. ఏంటిది? పోర్టల్. ఆ పోర్టల్ పేరేంటి? స్వాతి. ఆ పోర్టల్ పేరేంటి? స్వాతి. స్వాతి పోర్టల్ లాంచ్డ్ ఫర్ ఉమెన్ ఇన్ సైన్స్, ఎయిమ్స్ టు అడ్రస్ జెండర్ గ్యాప్. ఎవరి కోసం ఈ స్వాతి పోర్టల్ని లాంచ్ చేశారు అంటే ఉమెన్ కోసం. ఎందులో? సైన్స్ సెక్టార్లో. ఉమెన్ ఇన్ సైన్స్. ఏ సింగిల్ ఆన్లైన్ పోర్టల్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ ఇన్ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ అండ్ మెడిసిన్. స్టెమ్ అంటే ఏంటి? ఫుల్ ఫాము సైన్స్, టెక్నాలజీ, ఎడ్యుకేషన్, మ్యాథమెటిక్స్ అండ్ మెడిసిన్లో ఉమెన్ని డెవలప్ చేయాలని చెప్పి తీసుకొచ్చిన పోర్టల్ ఏంటి? స్వాతి పోర్టల్. వాజ్ లాంచ్డ్ ఆన్ సండే, విచ్ కుడ్ హెల్ప్ ఇన్ పాలసీ మేకింగ్ అడ్రస్సింగ్ జెండర్ గ్యాప్ ఇన్ సైన్సెస్. సైన్సెస్లో అంటే ఈ స్టెమ్ కేటగిరీస్లో ఉమెన్స్ యొక్క కేటగిరీ, ఉమెన్ని డెవలప్ చేయాలని చెప్పి తీసుకొచ్చిన పోర్టల్ ఏంటి? స్వాతి. స్వాతి అంటే ఫుల్ ఫామ్ ఏంటి? సైన్స్ ఫర్ ఉమెన్, ఏ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్. స్వాతి ఫుల్ ఫామ్ ఏంటి? సైన్స్ ఫర్ ఉమెన్, ఏ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్. స్వాతి ఫుల్ ఫామ్ అనేది చాలా ఇంపార్టెంట్. సైన్స్ ఫర్ ఉమెన్, ఏ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్. పోర్టల్ ఈజ్ ఏ కంప్లీట్ ఇంటరాక్టివ్ డేటాబేస్ అండ్ ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా. సూపర్లేటివ్ టాపిక్. ఫస్ట్ టైం ఉమెన్స్ కోసం సైన్స్ సెక్టార్లో ఉమెన్ని డెవలప్ చేయడానికి తీసుకొచ్చిన పోర్టల్ పేరు ఏంటి అంటే స్వాతి పోర్టల్. అయితే ఈ పోర్టల్ని ఎవరు డెవలప్ చేస్తారు? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ జీనోమ్ రీసెర్చ్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ జీనోమ్ రీసెర్చ్ ఈ పోర్టల్ని డెవలప్ చేస్తారు. ఈ పోర్టల్ పేరేంటి? స్వాతి పోర్టల్. సైన్స్ ఫర్ ఉమెన్, ఏ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్. సో 11th ఫిబ్రవరి అనగానే మీకేం గుర్తు రావాలి? ఇంటర్నేషనల్ డే ఫర్ ఉమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్ అని గుర్తు రావాలి. అది గుర్తు రాగానే నెక్స్ట్ సైన్స్ కోసం సైన్స్లో ఉమెన్ని డెవలప్ చేయడానికి తీసుకొచ్చిన పోర్టల్ అనగానే స్వాతి పోర్టల్ మీకు గుర్తు రావాలి. అది ఈరోజు ఈ మొత్తం కరెంట్ అఫైర్ యొక్క డీటెయిల్స్. దిస్ ఈజ్ డైనమికల్లీ గ్రోయింగ్ పోర్టల్ అండ్ ద ఎండెవర్ ఈజ్ టు హ్యావ్ ఏ డేటా ఆల్ ఉమెన్ సైంటిస్ట్. దేనికి ఇదంతా? ఈ పోర్టల్ని అసలు ఎందుకు లాంచ్ చేశారు? ఉమెన్ సైంటిస్ట్ని పెంచడానికి తీసుకొచ్చిన, ఈ కంట్రీలో ఉమెన్ సైంటిస్టులని పెంచడానికి తీసుకొచ్చిన పోర్టలే ఇది అని చెప్పారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఆరోగ్య సూచికల్లో ఏపీ ఫస్ట్ ప్లేస్లో ఉందంట అని చెప్పి, రక్తహీనత నివారణ చర్యల్లో దేశంలో మొదటి బహుమతి. రక్తహీనత నివారణ చర్యల్లో దేశంలో మొదటి బహుమతి వచ్చిందంట. ఎవరికి? ఆంధ్రప్రదేశ్కి. నెక్స్ట్ డిజిటల్ వైద్య సేవల కల్పన, టెలిమెడిసిన్లో మొదటి స్థానం. టెలిమెడిసిన్స్ అంటే ఏం లేదు, ఇప్పుడు మన సంబంధించిన డీటెయిల్స్, మనం ఏ డిసీజెస్తో బాధపడుతున్నాము, మనకి బీపీ ఎంత ఉంది, షుగర్ ఎంత ఉంది, డయాబెటిక్ అయితే ఏది ఉన్నాయని చెప్పి డీటెయిల్స్ అన్నీ డిజిటల్గా లాంచ్ చేశారు. సో అందులో ఆ డిజిటల్గా లాంచ్ చేయడంలో ఏపీ అనేది మొత్తం ఇండియా మొత్తంలో ఆంధ్రప్రదేశ్ అనేది టాప్లో ఉందంట.
మొత్తం మనకి సంబంధించిన డీటెయిల్స్ టెలిమెడిసిన్ సేవలు కల్పనలో దేశంలో ఏపీ తొలి స్థానంలో ఉంది. అంటే ఇది మొత్తం డిజిటలైజ్ చేసిన స్టేట్స్ మొత్తంలో ఏపీ అనేది టాప్లో ఉందన్నమాట. 2019 నుంచి దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి 20.41 మొత్తం టోటల్గా మన కంట్రీలో 20.41 కోట్లు పైగా కన్సల్టేషన్లు నమోదైంది. మొత్తం మన టెలికన్సల్టేషన్స్ ఎన్ని ఉన్నాయంటే ఇండియా మొత్తంలో 20.41 కోట్లు. అయితే ఇందులో 25% పైగా అంటే ఈ వాల్యూలో 25% పైగా ఎవరున్నారు? ఏపీకి సంబంధించిన డీటెయిల్సే ఉన్నాయంట డిజిటల్స్లో. ఇందులో 25% పైగా టెలికన్సల్టేషన్స్ కేవలం ఏపీ నుంచే ఉన్నాయి. మొత్తం ఏపీ నుంచి 25% పైగా కన్సల్టెన్సీస్ అనేవి ఏపీ నుంచి ఉన్నాయి. సో ఏపీ అనేది ఎందులో డిజిటల్గా బాగా ఉంది. ఆరోగ్య సూచీలో ఏపీ అనేది టాప్లో ఉందని చెప్పి ఈ మొత్తం డీటెయిల్స్ అనమాట. ఈ కరెంట్ అఫైర్ యొక్క డీటెయిల్స్. రూపాయలు 5 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న అంటే 5 lakhs కన్నా తక్కువ యాన్యువల్ ఇన్కమ్ తక్కువ ఉన్న వాళ్ళందరూ ఈ పథకంలోకి వస్తారనమాట. ఈ పథకం పరిధిలో తెలుస్తుంది. దీంతో ఏపీలోని 95% కుటుంబాలను ఆరోగ్య బీమా లభిస్తుంది. ఈ డిజిటలైజేషన్ ద్వారా 5 lakhs కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి మన ఏపీలో 95% మందికి బీమా ఇన్సూరెన్స్ అనేది ఉందంట. సో అయ్యే డీటెయిల్స్ ఇచ్చారు మీకు. ఈ మొత్తం కరెంట్ అఫైర్లో మీకు ఇంపార్టెంట్ ఏంటంటే డేటా. ఏ డేటా? ఏపీ అనేది టాప్లో ఉంది. ఎందులో? ఆరోగ్య సూచికల్లో. రక్తహీనత నివారణ చర్యల్లో దేశంలో టాప్ ఉందని చెప్పి గుర్తుంచుకోవాలి. అలాగే టెలికన్సల్టేషన్స్ ఉన్నాయి కదా, ఆ ఇండియా మొత్తంలో టెలికన్సల్టేషన్స్ వాల్యూ గుర్తుంచుకోవాలి. 20.41 కోట్లు అని చెప్పి ఇందులో 25% వరకు ఎవరున్నారు? 25% పైనే ఏపీ వాళ్ళు ఉన్నారని చెప్పి చెప్పారు. అయితే రక్తహీనత నివారణలో మొదటి అవార్డు వచ్చిందంట నేషనల్గా. న్యూట్రిషన్ రీహాబిటేషన్ సెంటర్ నివారణలో 2వ స్థానం. పౌరుల డిజిటల్ హెల్త్ అత్యధిక రికార్డులు అనుసంధానంలో మొదటి స్థానంలోనే ఉంది. అండ్ వెల్నెస్ సెంటర్ల నిర్వహణలో మొదటి అవార్డు. చూసారా? ఫస్ట్ అవార్డు అంటే మీకు ఆరోగ్యకు సంబంధించిన దాంట్లో టాప్లో ఎవరున్నారు అని చెప్తే ఈజీగా ఆంధ్రప్రదేశ్ అని చెప్పి మీరు ఆన్సర్ పెట్టేయచ్చు. నెక్స్ట్ తిరుమల గిరిలో టులిప్ విరులు అంటే ఏం లేదు, మామూలుగా ఈ టులిప్స్ అనేవి ఒక ఫ్లవర్, టులిప్ అంటారు. టులిప్స్ అనేవి చాలా రకాలు కలర్ఫుల్గా ఉండే పెంచచ్చు అనమాట. కానీ ఇవి అన్ని ప్రదేశాల్లో పెరగవు. ఎక్కువ ఎక్కడ పెరుగుతాయి అంటే మన ఇండియాలో కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ కొండ ప్రాంతాల్లో సాగు చేస్తారు మామూలుగా అయితే ఈసారి మన ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో తిరుపతి ఈ టులిప్స్ పెంచడానికి అక్కడ వాతావరణం అనేది వీటికి కన్వీనియంట్గా ఉంటుందని ఒక రీసెర్చ్ చేసి చెప్పారంట. సో ఇప్పటి నుంచి ఏం చేస్తారంటే మన ఆంధ్రప్రదేశ్లో కూడా తిరుపతిలో ఈ టులిప్స్ అనేవి సాగు చేయడానికి విజయవంతమైన పైలట్ ప్రాజెక్ట్ని లాంచ్ చేస్తున్నారు. ఏ ఫ్లవర్స్ అంటే టులిప్స్. ప్రపంచంలో టాప్ 10 కట్ ఫ్లవర్స్లో టులిప్స్కి చోటు. వీటి సాగు తిరుమలపై అనువైన వాతావరణం ఉన్నట్టు గుర్తింపు. విజయవంతమైన పైలట్ ప్రాజెక్టుకు మరిన్ని రకాల సాగు సన్నాహాలు చేస్తున్నారు. మీరంతా ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఒకటే, ఎక్కడ ఈ టులిప్ ఫార్మింగ్ వస్తుంది మన ఆంధ్రప్రదేశ్లో అంటే తిరుపతి. ఇప్పుడు వరకు ఉందా? లేదు. ఇప్పుడు వరకు ఏ స్టేట్స్లో ఉన్నాయి మన ఇండియాలో అంటే కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లోనే ఇవి పెరుగుతాయి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ వాతావరణం, తిరుపతిలో ఆ వాతావరణం అనేది టులిప్స్ పెరగడానికి అనుకూలంగా ఉందని చెప్పి రీసెర్చర్స్ చెప్పారనమాట. నెక్స్ట్ న్యూస్లో చూస్తే కాల్చేసే కాంతి పుంజం ఐరన్ బీమ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. డిఫెన్స్ న్యూస్లోకి వస్తే ఐరన్ బీమ్ అయితే ఇజ్రాయెల్ ఇది ఎవరు లాంచ్ చేస్తున్నారు?
ఐరన్ బీమ్ ఏ ఏ కంట్రీకి సంబంధించింది అంటే ఐరన్ బీమ్ అనేది ఇజ్రాయెల్. మనం ఏదన్నా యాక్షన్ మూవీస్లో, మార్వెల్ మూవీస్లో చూసినట్టయితే ఇట్లాంటి బీమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అవి రియాలిటీగా చూపించడానికి తీసుకొచ్చిందే ఐరన్ బీమ్ అనమాట. సేమ్ మన సినిమాల్లో అయితే ఎలాగ చూస్తామో ఇప్పుడు ఈ ఐరన్ బీమ్ కూడా అలానే ఉంది. ఇక్కడ మీరు ఫోటో చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, అయితే ఇజ్రాయెల్ రఫేల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్స్, ఇది ఎవరు క్రియేట్ చేశారు అంటే, డెవలప్ చేశారు అంటే ఇజ్రాయెల్కి సంబంధించిన రఫేల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్ వాళ్ళు ఈ ఐరన్ బీమ్ని లాంచ్ చేశారనమాట. ఉగ్రవాదుల రాకెట్లను గాల్లోనే తుత్తినియాలు చేసి క్షణాల్లో కాల్చి బూడిద చేసే, అంటే ఏం లేదు, షూట్ చేసేస్తుంది గాల్లో ఉన్న వాటినన్నిటిని, మిసైల్స్ కానీ రాకెట్స్ కానీ ఏ అయినా సరే ఈ లేజర్ బీమ్ సహాయంతో ఏం చేస్తుందంటే షూట్ చేసేసి వాటిని బూడిద చేస్తుంది అనమాట. దీని పేరేంటి? ఐరన్ బీమ్. ఇది ఏ కంట్రీ లాంచ్ చేసిందంటే ఇజ్రాయెల్ లాంచ్ చేసింది. ఇది స్టార్ బ్రేక్, స్టార్ వార్స్ వంటి సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో ఆయుధాల్లో ఉంటున్నట్టే అతిశయోక్తి కాదు. డైరెక్టర్ ఎనర్జీ వెపన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్గా దీని పేరేంటి? డైరెక్టర్ ఎనర్జీ వెపన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఐరన్ బీమ్ అంటే ఏ రకం అని అంటే మీరు ఇట్లా చెప్పాలి, డైరెక్టర్ ఎనర్జీ వెపన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. డైరెక్టర్ ఎనర్జీ వెపన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది ఏంటిది? ఐరన్ బీమ్ అనమాట. ఇది గాల్లో ఉండే రాకెట్స్ని కానీ మిసైల్స్ కానీ ఏం చేస్తుంది? ఈ లేజర్స్ బీమ్స్తో షూట్ చేసి వాటిని బూడిచ్చేస్తుంది అనమాట. ఇది ఏ కంట్రీ లాంచ్ చేసిందంటే ఇజ్రాయెల్. ఇది ఈ మొత్తం కరెంట్ అఫైర్స్ సంబంధించి ఇదే ఫస్ట్ టైం మన వరల్డ్ మొత్తంలో, ఇదే ఫస్ట్ టైం ఒక లేజర్ బీమ్ సహాయంతో ఒక మిసైల్స్ని కానీ రాకెట్స్ని కానీ లాంచ్ చేసింది, అదే బూడిద చేయడానికి లాంచ్ చేసింది. దీని పేరేంటి? ఐరన్ బీమ్. ఏ కంట్రీ అనగానే ఇజ్రాయెల్. నెక్స్ట్ న్యూస్ వస్తే డ్రోన్ దీదీలు వస్తున్నారు. డ్రోన్ దీదీలు, మీరు ఇక్కడ ఇది ఈ హెడ్లైన్ చదవగానే మీకు అర్థమైపోతుంది. డ్రోన్స్ నడిపేది ఎవరు? డ్రోన్స్ అనేవి మామూలుగా అన్మ్యాన్డ్ ఎయిర్ వెహికల్స్ అంటారు. అంటే మనుషులు సహాయం లేకుండా గాల్లో ఎగిరే వెహికల్స్ని ఏమంటారు? డ్రోన్స్ అంటారు. అన్మ్యాన్డ్ ఎయిర్ వెహికల్స్. అయితే డ్రోన్ దీదీ అని రీసెంట్గా లాంచ్ చేశారు. ఎవరు? ఉత్తరప్రదేశ్ ఐఐటి మండి. ఏ ఐఐటి అంటే ఐఐటి మండి, ఉత్తరప్రదేశ్. అయితే అసలు ఇదేంటిది? డ్రోన్ దీదీస్ అంటే మనకు అర్థమవుతుంది. డ్రోన్స్ ఎవరు యాక్టివేట్ చేస్తారు అంటే మహిళలు. ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళు? యూపీ. అయితే వీళ్ళు ట్రైనింగ్ ఇచ్చారనమాట. ఎవరు? ఐఐటి మండి వాళ్ళు ఒక 20 మంది మహిళలకి ట్రైనింగ్ ఇచ్చారు. దేంట్లో? వ్యవసాయంలో డ్రోన్స్ని ఎలా యూస్ చేయాలి, ఎలా కెమికల్స్ని చల్లాలి, ఎలా వాటర్ చల్లాలి, ఏంటి అని చెప్పి మొత్తానికి ట్రైనింగ్ ఇస్తారనమాట. వీళ్ళే డ్రోన్ దీదీస్. ఓకేనా? డ్రోన్ దీదీ అనుకుంటున్నారా? ఉత్తరప్రదేశ్లో ఐఐటి మండి మొదటి దఫాలో అంటే ఫస్ట్ ఫేజ్లో ఎంతమంది? 20 మంది అమ్మాయిల్ని ఎంపిక చేసుకొని వారిని 3 నెలల పాటు, ఈ ట్రైనింగ్ ఎన్ని నెలలు ఉంటుందంట? 3 months పాటు ట్రైనింగ్ ఇస్తారంట వీళ్ళకి. అధిక రసాయనాలను వాడాల్సిన అవసరం ఉండదు. ఈ డ్రోన్స్ వల్ల కెమికల్స్ని పొలాల్లో చల్లుతారు. పొలాల్లో చల్లడం వల్ల ఎక్కువగా కెమికల్స్ని యూజ్ చేయక్కర్లేదనమాట ఈ డ్రోన్ని ఉపయోగిస్తే. ముఖ్యంగా చల్లేటప్పుడు వాటి ప్రభావం పడి ఆరోగ్యం పాడయ్యే ప్రమాదము ఉండదు. మనం కెమికల్స్ని చల్లేటప్పుడు మామూలుగా చల్లితే మనకు కూడా ఆ కెమికల్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. కానీ డ్రోన్స్ రావడం వల్ల ఏంటి మనకి ఒక పాజిటివిటీ అంటే అడ్వాంటేజ్ అంటే మన ఆరోగ్యం కూడా పాడవదు అనమాట. గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద రైతులకు డ్రోన్ సేవలను అందించడం ద్వారా దీన్ని ఉపాధి మార్గంగాను
మలుచుకోవచ్చు అంటున్నారు ఐఐటి మండి నిర్వాహకులు. ఇదంతా మీకు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది ఎవరు లాంచ్ చేస్తున్నారు, ఏ ఐఐటి లాంచ్ చేస్తుందంటే ఐఐటి మండి. ఏ స్టేట్కి సంబంధించిన ఉమెన్ అంటే యూపీకి సంబంధించి, ఉత్తరప్రదేశ్కి సంబంధించిన 20 మంది మహిళలను ఫస్ట్ ఫేజ్లో సెలెక్ట్ చేశారనమాట. వీళ్ళకి 3 months అనేది ట్రైనింగ్ ఇస్తారు. దేనికి? డ్రోన్ దీదీస్కి. నెక్స్ట్, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు acknowledged నమో డ్రోన్ దీదీ స్కీమ్ అండ్ సెడ్ దిస్ ఈజ్ ద స్కీమ్ హెల్పింగ్. ఏం చేయదు, ఇది మొత్తం ఓవర్వ్యూ ఏంటి టాపిక్ సంబంధించింది అంటే డ్రోన్ సెక్టార్లో ఎవరిని ఇంక్లూడ్ చేయాలని చెప్పి, మహిళల్ని డ్రోన్ సెక్టార్లో డెవలప్ చేయాలని చెప్పి తీసుకొచ్చిన స్కీమే ఏంటది? డ్రోన్ దీదీ. నెక్స్ట్, వారేవా విశాఖ అని చెప్పి మనకి ఒక న్యూస్ వచ్చింది. ఏం లేదు, రీసెంట్గా నీతి ఆయోగ్ ఇంతకుముందు 5-year ప్లాన్ అనేవాళ్ళు, ఇప్పుడు నీతి ఆయోగ్ అని పిలుస్తున్నారు. ప్రిపేర్డ్ ఏ ప్లాన్ ఫర్ ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్. అయితే ఆ ఎకానమీని ట్రాన్స్ఫార్మ్ చేయాలని చెప్పి ఒక 4 చోట్లని సెలెక్ట్ చేసుకుందనమాట. ఎవరు? నీతి ఆయోగ్. ఆ 4 ప్రదేశాల్లో మన వైజాగ్ అనేది ఉంది. అది న్యూస్లోకి వచ్చింది. దేశంలో నగరాల ఎంపిక: ముంబై, సూరత్, వారణాసి, విశాఖ. ఏంటి? 4 ప్లేసెస్ని సెలెక్ట్ చేసుకుంది. ఎవరు? నీతి ఆయోగ్. డెవలప్ చేయడానికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అక్కడ ఎకానమీని కానీ ఏదైనా డెవలప్ చేయడానికి ఒక 4 ప్రదేశాలని ఎవరు సెలెక్ట్ చేసుకున్నారు? నీతి ఆయోగ్ సెలెక్ట్ చేసుకుందనమాట. ఆ సెలెక్ట్ చేసుకున్న వాటిల్లో మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరున్నారు? ఏ ప్లేస్ ఉంది అంటే వైజాగ్ ఉంది. సో ఈ న్యూస్ అనేది అందుకు న్యూస్లోకి వచ్చిందనమాట. ఆ 4 ప్రదేశాలు ఏంటి? ముంబై, సూరత్, వారణాసి అండ్ విశాఖ. ముంబై, సూరత్, వారణాసి అండ్ విశాఖ, ఈ 4 ప్రదేశాలని సెలెక్ట్ చేసుకున్నారు. ఎవరు? నీతి ఆయోగ్. ఎందుకు? ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం. టు బికమ్ ఏ డెవలప్డ్ ఎకానమీ. మన టార్గెట్ ఉంది కదా, ఏంటిది? డెవలప్డ్ ఎకానమీ అవ్వాలి. మన ఇండియా అనేది ఎప్పుడు ఏంటి? డెవలపింగ్ కంట్రీయే. ఎప్పుడు డెవలపింగ్ కంట్రీయే ఇప్పుడు కూడా. దాన్ని డెవలప్డ్ చేయడానికని చెప్పి, డెవలప్డ్ కంట్రీని చేయడానికని చెప్పి తీసుకొచ్చిన ఇదనమాట నీతి ఆయోగ్. అయితే మన టార్గెట్ ఇయర్ ఏంటి? ఇది ఇంపార్టెంట్. ఇండియాని డెవలప్డ్ కంట్రీ చేయడానికి మన గవర్నమెంట్ పెట్టిన టార్గెట్ ఇయర్ ఎంత? 2047, అంటే 100 years. మనకి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అయ్యేసరిలోగా మన ఇండియా అనేది డెవలప్డ్ కంట్రీ అవ్వాలని చెప్పి రీసెంట్గా గవర్నమెంట్ టార్గెట్ పెట్టిందనమాట 2047కి. ఆ టార్గెట్ని అచీవ్ చేయడానికే ఫస్ట్ స్టెప్ ఇదే అనమాట. నీతి ఆయోగ్ ఏం చేసింది? ఒక 4 నగరాలని సెలెక్ట్ చేసుకుంది. దేనికి? డెవలప్ చేయడానికి. ప్రాజెక్ట్స్ తీసుకురావడం కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం కానీ ఇట్లాంటివి చేస్తుంది అనమాట. ఆ 4 ప్రదేశాలు ఏంటి? ముంబై, సూరత్, వారణాసి అండ్ విశాఖ. ఇన్ 2023 నీతి ఆయోగ్ వాజ్ ఎంట్రస్టెడ్ విత్ ద టాస్క్ ఆఫ్ కన్సాలిడేటింగ్ 10 sectional విజన్స్ ఇంటూ ఇదంతా ఏం లేదు. వీక్షిత్ భారత్ @2047 అంటే ఏంటి? 2047 కల్లా ఇండియాని డెవలప్ చేయాలని చెప్పి తీసుకొచ్చిన ప్రోగ్రామ్ పేరే ఏంటి? వీక్షిత్ భారత్ @2047. ఇది మనందరికీ తెలిసిందే. ఆ ప్రోగ్రామ్ కింద దీన్ని లాంచ్ చేస్తున్నారు. ఎవరు? నీతి ఆయోగ్. మీరు గుర్తుంచుకోవాల్సింది ఒకటే, ఇక్కడ నీతి ఆయోగ్ సెలెక్ట్ చేసుకుంది ఒక 4 సిటీస్ని. అవేంటి? ముంబై, సూరత్, వారణాసి, విశాఖ. ఎందుకు? మన ఇండియా అనేది డెవలప్డ్ కంట్రీ అవ్వాలి. ఎప్పుడు లోపు? 2047 లోపు. సో ఇదే మొత్తం దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. మళ్ళీ మన ఎకానమీ అనేది $30 trillion ఎకానమీ అవ్వాలి. ఎప్పుడు లోపు? 2047. అదే ఈ మొత్తం థీమ్ వచ్చేసరికి. నెక్స్ట్, లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ అనే స్కీమ్ని మిషన్ లైఫ్ పర్యావరణ విప్లవం, పర్యావరణ పరిరక్షణలో మిషన్ లైఫ్ విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుంది. అసలు మిషన్ లైఫ్ అంటే ఏంటి? లైఫ్ అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్. ఫస్ట్ మనం మిషన్ లైఫ్లో లైఫ్ ఫుల్ ఫామ్ ఏంటో మనకి అర్థం అవ్వాలి. ఏంటిది? లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ అనేది. అయితే రీసెంట్గా దీన్ని లాంచ్ చేశారు. ఎందుకు? ఇప్పుడు మీరు రీసెంట్గా న్యూస్ చూస్తే గ్లోబల్ వార్మింగ్ అనేది ఎక్కువ అయింది మన మొత్తం వరల్డ్ మొత్తానికి. అలాగా గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్కి సంబంధించిన అన్నీ తగ్గించాలి,
కార్బన్ ఉద్గారాలు అన్నీ తగ్గించాలని చెప్పి మోడీ గారు తీసుకొచ్చిన ప్రోగ్రామ్ పేరేంటి, మిషన్ లైఫ్. లైఫ్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి, లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్. ఇందులో ఏం చేస్తారు, మన లైఫ్ని మారుస్తారనమాట. అంటే లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్, టుడే దెర్ ఈజ్ ఏ నీడ్ ఫర్ ఆల్ అస్ టు కమ్ టుగెదర్. అంటే ఏం లేదు, ఈ క్యాంపెయిన్ ఎందుకు లాంచ్ చేశారు, ఇలా పొల్యూషన్స్ అవుతాయి, ఇలా అది మీకు హెల్త్కి సంబంధించింది అవ్వచ్చు, లేకపోతే ఎన్విరాన్మెంట్కి సంబంధించింది అవ్వచ్చు. ఈ ప్రోగ్రాము మొత్తం అందరికీ సంబంధించిన ప్రోగ్రామే. ఏంటిది ఇది, మిషన్ లైఫ్, లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్, టు ప్రమోట్ అండ్ ఎంకరేజ్ ఏ సస్టైనబుల్ అండ్ ఎన్విరాన్మెంటల్లీ కాన్షియస్ వే ఆఫ్ లివింగ్. మనం జీవించేటప్పుడు ఎన్విరాన్మెంట్కి ఎటువంటి హాని చేయకుండా ఎలా జీవించాలో చెప్పే ప్రోగ్రామే ఏంటి, మిషన్ లైఫ్ అనమాట. టు క్రియేట్ ఏ మాస్ మూమెంట్ టువర్డ్స్ అడాప్టింగ్ లైఫ్ స్టైల్స్ దట్ ప్రయారిటైజ్ కన్జర్వేషన్. ఎలా చేయాలి అంటే వాటర్ని వేస్ట్ చేయకూడదు అని చెప్తూ ఉంటారు కదా, అది వాటర్ని ఎలా కన్జర్వ్ చేయాలి, మోడరేషన్ అండ్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్. ప్లాస్టిక్ని ఎలా అయితే ప్లాస్టిక్ యూజ్ చేస్తే ఏమవుతుంది, ఎన్విరాన్మెంట్ పాడైపోతుందని అందరూ చెప్తాను. కానీ ఇందులో ఈ మిషన్ ద్వారా ఏం చేస్తారు, యాక్ట్లోకి తీసుకొస్తారు అనమాట, యాక్షన్స్లోకి తీసుకొస్తారు. ఫస్ట్ ప్రపోజ్డ్ బై ప్రైమ్ మినిస్టర్ ఇన్ COP26. COP26లో ఫస్ట్ టైం లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ అనేది నరేంద్ర మోడీ గారు ప్రసంగించారనమాట. కార్పొరేషన్ ఆఫ్ పార్టీస్ 26th మీటింగ్లో చెప్పారనమాట. ప్రైమ్ మినిస్టర్ ఎలాబరేటెడ్ దట్ మిషన్ లైఫ్ ఎంబోల్డ్స్ ద స్పిరిట్ ఆఫ్ P3. ఈ P3 గుర్తుంచుకోవాలి. ఈ P3 అంటే ఏంటి, ప్రో ప్లానెట్ పీపుల్. P3 ప్రో ప్లానెట్ పీపుల్. P3 అంటే ఏంటి, ప్రో ప్లానెట్ పీపుల్ లైఫ్ స్టైల్. ఈ ప్రో ప్లానెట్ పీపుల్ అనేది దేనికి సంబంధించింది అంటే మిషన్ లైఫ్కి సంబంధించింది. లైఫ్ అంటే ఏంటి, లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్. దీన్ని నరేంద్ర మోడీ గారు ఎప్పుడు లాంచ్ చేశారు, COP26లో లాంచ్ చేశారు. కార్పొరేషన్ ఆఫ్ పార్టీస్ 26 మీటింగ్లో లాంచ్ చేశారు. నెక్స్ట్ పర్సన్ ఇన్ న్యూస్ వచ్చేసరికి ప్రముఖ సంగీత విద్వాంసుడు ద్రుపదాచార్య పండిత్ లక్ష్మణ్ భాట్ గారు మరణించడం జరిగింది. ఈయన మ్యూజిషియన్ అనమాట. రీసెంట్గా మరణించడం జరిగింది. సో ఈయన న్యూస్లోకి వచ్చారనమాట. ఈయనకి 75th మొన్న రిపబ్లిక్ డే జరిగింది కదా, రిపబ్లిక్ డే ఈ సంవత్సరానికి పద్మశ్రీ వచ్చింది ఈయనకి. సో ఈయన చాలా ఇంపార్టెంట్. ఈ పద్మశ్రీని తీసుకోకుండానే ఏమైంది, ఈయన మరణించారనమాట. ఇట్లాంటి వ్యక్తుల్ని ఎక్కువగా ఎగ్జామ్స్లో అనేవి కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. పద్మశ్రీ వచ్చింది ఈయనకి ఈ సంవత్సరం, కానీ ఇంకా ఇవ్వలేదు కదా. పద్మశ్రీ ఎప్పుడు ఇస్తారు, మార్చిలో కానీ ఏప్రిల్లో కానీ ఇష్యూ చేస్తారు. ఆ పద్మశ్రీ వచ్చింది కానీ ఈయన తీసుకోకుండానే ఏమైంది, మరణించడం జరిగింది. సో ఈయన చాలా ఇంపార్టెంట్. ఈయన పేరేంటి, ద్రుపదాచార్య పండిత్ లక్ష్మణ్ భాట్. ద్రుపదాచార్య పండిత్ లక్ష్మణ్ భాట్. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఇంకా GPS టోల్ చెల్లింపులు అంటే ఏం లేదు. ఇప్పుడు మనం వేరే ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ వెళ్ళేటప్పుడు మధ్యలో ఏం చేస్తాం, టోల్ గేట్స్ ఉంటాయి. ఈ టోల్స్ దగ్గర ఏం చేస్తారు, ట్యాక్సెస్ కడతా ఉంటారు, అవునా. అయితే ఈసారి నుంచి ఆ ట్రాఫిక్ని తగ్గించడానికి ఏం చేస్తున్నారంటే టోల్ గేట్స్లో మిమ్మల్ని ఆపరు. డైరెక్ట్గా మీకు మీ GPS ద్వారా మీ అకౌంట్లో నుంచి డబ్బులు డైరెక్ట్గా కట్ అయిపోతాయి అన్నమాట. సో అదే ఇక్కడ ఇంకా ఈ టోల్ గేట్స్ అనేవి ఉండవు. ఈ టోల్ ప్లాజాస్లో కార్లన్నీ ఆగి ఒకదాని తర్వాత ఒకటి ఆగి మనం పే చేశాక నెక్స్ట్ పే చేయడం. అంటే దీనివల్ల ఏమవుతుంది, ట్రాఫిక్ సమస్యలన్నీ ఎక్కువైపోతూ ఉంటాయి. అందుకని ఏం లాంచ్ చేశారంటే GPS సిస్టాన్ని లాంచ్ చేశారనమాట. ఈ GPS సిస్టమ్ అంటే ఏం చేస్తుంది అంటే డైరెక్ట్గా మనం ఎంత దూరం అయితే ప్రయాణిస్తామో ఒక శాటిలైట్ ద్వారా ఏమవుతుందంటే మొత్తం డీటెయిల్స్ అన్నీ ఆ శాటిలైట్లకి తెలిసిపోతాయి అన్నమాట. అయితే దీనివల్ల ఏం చేస్తుంది, ట్రాక్ వెహికల్ మూమెంట్, ఎంత దూరం వెళ్ళింది ఆ వెహికల్ అనేది ట్రాక్ చేస్తుంది. క్యాలిక్యులేట్ ద టోల్స్, ఎన్ని టోల్ గేట్స్ దాటారు అని చెప్పి కూడా ట్రాక్ చేస్తుంది. డిడక్ట్ ఛార్జెస్ ఎలక్ట్రానికల్లీ, ఏం చేస్తుంది డైరెక్ట్గా మీరు అక్కడికి వెళ్ళి స్టాప్ కూడా చేయక్కర్లా. ఆ టోల్ దాటంగానే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీ అకౌంట్లో నుంచి ఏమవుతుంది, డబ్బులు అనేది
డిడక్ట్ చేసుకుంటుంది అనమాట. అది దీనికి సంబంధించిన న్యూస్ అనమాట. అయితే ఆల్రెడీ ది పైలట్ ప్రాజెక్ట్ అనేది రీసెంట్గా ముంబైలో ఆల్రెడీ లాంచ్ చేశారు. అది ఏమైందంటే ఆ టెస్ట్ అనేది సక్సెస్ అయింది. ఇప్పుడు నుంచి నెక్స్ట్ నుంచి ఏం చేస్తారు, మొత్తం ఇండియా మొత్తం లాంచ్ చేస్తారనమాట. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా NHAI వాళ్ళు రీసెంట్గా ఏం లాంచ్ చేశారంటే, ఇంకా టోల్ ప్లాజాస్ దగ్గర కార్స్ వెహికల్స్ ఏవైనా సరే ఆగనవసరం లేదు. ఆ వెహికల్ రిజిస్ట్రేషన్ ఏ పర్సన్ మీద ఉంటాయో ఆ పర్సన్కి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్లో నుంచి ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఛార్జెస్ అనేవి డిడక్ట్ అవుతాయని చెప్పి రీసెంట్గా న్యూస్ వచ్చింది. అదే ఈ న్యూస్ అనమాట. టోల్ చెల్లింపులు ఇక జీపీఎస్తోనే. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కొన్ని డీటెయిల్స్ ఇచ్చాను. ఏంటది, ద మినిస్టర్ సెడ్ దట్ మోర్ దాన్ 8 crore 13 lakh ఫాస్ట్ ట్యాగ్స్. రీసెంట్గా ఫాస్ట్ ట్యాగ్ సిస్టమ్ వచ్చింది. ఏంటది ఫాస్ట్ ట్యాగ్ సిస్టమ్ అంటే, మన వెహికల్కి ఏముంటుందంటే చిన్న ట్యాగ్ లాగా ఉంటుంది అనమాట. మీరు గమనించుంటే ఇప్పుడు ఇదే ఉంది. ఫాస్ట్ ట్యాగ్ సిస్టమ్ ద్వారా ఏంటి, రీసెంట్గా వెహికల్స్ అన్నిటికీ ఈ ట్యాగ్ అనేది ఒక స్టిక్కర్ లాగా ఇచ్చారనమాట. దానివల్ల ఏంటంటే డేట్ అండ్ యావరేజ్ డైలీ కలెక్షన్స్, ఈ ఫాస్ట్ ట్యాగ్ వల్ల మనం సపరేట్గా ఆపి కట్టక్కర్లేదు. ఆటోమేటిక్గా ఏమవుతాయి, డబ్బులు అనేవి డిడక్ట్ అవుతాయి. కానీ 1 సెకండ్ 2 seconds 3 seconds కార్ అనేది ఆ ప్లేస్లో, ఆ టోల్ ప్లాజా ప్లేస్లో అనేది ఆపాలన్నమాట. సో అట్లాగా ఫాస్ట్ ట్యాగ్స్ అనేవి రీసెంట్గా ఇష్యూ చేశారు. ఈ ఫాస్ట్ ట్యాగ్స్ ద్వారా ఎన్ని కోట్లు వచ్చినాయి అంటే, రోజుకి 170 నుంచి 180 కోట్లు వస్తాయంట. ఎంత, 170 నుంచి 180 కోట్లు వస్తాయంట రోజుకి. ఇది ఫాస్ట్ ట్యాగ్స్ ద్వారా అని ఎవరు చెప్పారు, మినిస్ట్రీ చెప్పింది. మినిస్ట్రీ ఆఫ్ హైవేస్ చెప్పారనమాట. ఏమని, రోజుకి ఈ ఫాస్ట్ ట్యాగ్స్ చెల్లింపుల ద్వారా రోజుకి ఎంత వస్తుందంటే ఇండియాకి ఆదాయం యావరేజ్గా డైలీకి 170 నుంచి 180 crores అనేది వస్తుంది. మన యూనియన్ మినిస్టర్ ఎవరు, హైవేస్కి, నేషనల్ హైవేస్కి యూనియన్ మినిస్టర్ ఎవరు, నితిన్ గడ్కరీ గారు. By 2024 the road network of the country will be equal to America. అయితే నితిన్ గడ్కరీ గారు రీసెంట్గా ఏం చెప్పారంటే, ఇండియా అనేది ఇప్పుడు 3rd పొజిషన్లో ఉంది రోడ్స్ ట్రాన్స్పోర్ట్ సెక్టార్లో. వరల్డ్ మొత్తంలో రోడ్స్లో ఇండియా 3rd పొజిషన్లో ఉంది. అయితే ఇది 2nd పొజిషన్కి వెళ్తుందంట. ఎప్పుడు, 2024 ఈ సంవత్సరంకే ఏమవుతుందంటే 2nd ప్లేస్లోకి వెళ్తుందంట. 2nd ప్లేస్లోకి వెళ్ళడం అంటే, 2nd ప్లేస్లో ఎవరున్నారు, ఆల్రెడీ 2nd ప్లేస్లో అమెరికా టాప్లో ఉంది రోడ్స్లో. మన వరల్డ్ మొత్తంలో రోడ్స్ అనేవి ఎక్కువ ఉన్న కంట్రీ ఏది, చైనా తర్వాత 2nd పొజిషన్ ఎవరికి ఉంది, అమెరికాకు ఉంది. 3rd పొజిషన్ ఇండియాకు ఉంది. అయితే ఈ సంవత్సరానికి గాను అమెరికా ప్లేస్లోకి వస్తుందంట. ఎవరు, ఇండియా. అంటే ఇప్పుడు ఇంతకు ముందు 2019లో చేసిన డేటా ప్రకారం అమెరికాలో ఎన్ని కిలోమీటర్స్ రోడ్స్ ఉన్నాయంట, 63,31,791 కిలోమీటర్స్ ఉందంట. ఎప్పుడు, 2019 డేటా ప్రకారం అమెరికాలో రోడ్లు ఎన్ని కిలోమీటర్లు ఉన్నాయంట, 63,31,791 కిలోమీటర్స్ ఉన్నాయంట. అంటే ఈ సంవత్సరానికి ఇండియా ఎన్ని కిలోమీటర్స్ వస్తుందంట, 63,31,791 కిలోమీటర్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేస్తారంట. సో రోడ్స్ అనేవి పెరుగుతున్నాయని చెప్పి ఎవరు చెప్పారు, మన యూనియన్ రోడ్స్ అండ్ హైవేస్ మినిస్టర్ ఎవరు, నితిన్ గడ్కరీ గారు రీసెంట్గా చెప్పారనమాట. దీనివల్ల ఇండియా అనేది 2nd లార్జెస్ట్ రోడ్డు నెట్వర్క్ వరల్డ్లోనే అవుతుందని చెప్పి రీసెంట్గా ఈ డేటా అనేది చెప్పారు. ఈ డేటా అంతా మనకి ఎందుకు వచ్చింది, టోల్ ప్లాజాల్లో ఇంకా వెయిట్ చేయకుండా జీపీఎస్ ద్వారానే ఏమవుతుంది, ఆటోమేటిక్గా అమౌంట్ అనేవి డిడక్ట్ అయిపోతాయని చెప్పి రీసెంట్గా న్యూస్ వచ్చిందనమాట. సో అది ఈ టోటల్ కరెంట్ అఫైర్ యొక్క డీటెయిల్స్. నెక్స్ట్ న్యూస్లోకి వస్తే, ఆస్ట్రేలియా మళ్ళీ విన్ అయింది. ఎందులో, ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్లో కూడా ఎవరు గెలిచారు, ఆస్ట్రేలియానే గెలిచింది. 2nd ప్లేస్లో ఎవరున్నారు, ఇండియానే ఉంది. ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ 4th టైం గెలిచిందనమాట. ఎవరు, ఆస్ట్రేలియా అనేది 4వ సారి గెలిచింది.
నేను ఎందుకు 4వసారి గెలిచిందని చెప్తున్నాను? ఇప్పటి వరకు ఇండియా ఎన్నిసార్లు గెలిచింది? 4 సార్లు గెలిచింది. ఈసారి గెలవడం వల్ల ఆస్ట్రేలియా కూడా ఎన్నిసార్లు గెలిచింది? 4 సార్లు గెలిచింది. సరే, మరి ఈ ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ నిర్వహిస్తున్నారు కదా, ఇది ఎన్నో ఎడిషన్ అంటే 15th ఎడిషన్. లాస్ట్ ఫైనల్ ఎవరెవరికి మధ్య జరిగింది? ఆస్ట్రేలియాకి ఇండియాకి మధ్య జరిగింది. ఎవరు విన్ అయ్యారు? ఆస్ట్రేలియా విన్ అయ్యింది. ఓకే, అయితే ఈ వరల్డ్ కప్ని ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ ఎవరు హోస్ట్ చేస్తున్నారు? ఏ కంట్రీలో జరుగుతుంది అంటే సౌత్ ఆఫ్రికా. ఏ కంట్రీలో జరుగుతుంది? సౌత్ ఆఫ్రికాలో జరుగుతుంది. సౌత్ ఆఫ్రికాలో నిర్వహిస్తున్నారు. ఏంటిది? ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్. ఇందులో ఎవరు గెలిచారంటే ఆస్ట్రేలియా. సెకండ్ ప్లేస్లో ఇండియా వచ్చింది. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్, ఈ సిరీస్ మొత్తానికి ప్లేయర్ ఎవరు అయ్యారు? క్వేనా మఫాకా, సౌత్ ఆఫ్రికాకి సంబంధించిన ఆయన. మోస్ట్ రన్స్ ఎవరు? ఉదయ్ షరీన్. ఇండియాకి సంబంధించిన ఉదయ్ షరీన్ అనే ఆయన మోస్ట్ రన్స్ అవార్డు గెలుచుకున్నారనమాట. ఎన్ని పరుగులు తీశారు? ఈయన మొత్తం 397 పరుగులు తీశారనమాట. 2024కి సంబంధించిన ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ ఎక్కడ జరిగింది? సౌత్ ఆఫ్రికాలో జరిగింది. మరి నెక్స్ట్ వరల్డ్ కప్ ఎప్పుడు? 2026లో జరుగుతుంది. ఎప్పుడు? 2026లో జరుగుతుంది. మరి ఎక్కడ జరుగుతుంది? జింబాబ్వే అండ్ నమీబియా. ఎక్కడ జరుగుతుంది? జింబాబ్వే అండ్ నమీబియా. ఈ సంవత్సరం ఎక్కడ జరిగింది? 15th ఎడిషన్ అంటే సౌత్ ఆఫ్రికా. నెక్స్ట్, యూపీఐ సర్వీసెస్ ఇన్ శ్రీలంక అండ్ మారిషస్. మీకు ఆల్రెడీ తెలిసిందే, యూపీఐ పైలట్ ప్రాజెక్ట్ రీసెంట్గా ఎక్కడ లాంచ్ చేశారు? ఫ్రాన్స్, ప్యారిస్ ఈఫిల్ టవర్ దగ్గర లాంచ్ చేశారని చెప్పి మనం ఆల్రెడీ చదువుకున్నాం, రీసెంట్ కరెంట్ అఫైర్. అలాగే మన యూపీఐ అనేది మొత్తం వరల్డ్ వైడ్ డెవలప్ అవుతుంది. దానికే ఎగ్జాంపుల్ ఇదే. ఏంటిది? శ్రీలంక అండ్ మారిషియస్లో కూడా ఏం చేస్తారంట? ఈ యూపీఐ అనే దాన్ని లాంచ్ చేస్తారనమాట. యూపీఐ అనేది ఏ కంట్రీకి సంబంధించింది? మన ఇండియా డెవలప్ చేసింది. మన ఇండియన్ ఓన్ యూపీఐ సర్వీసెస్ అనమాట. ఇప్పుడు ఎక్కడ లాంచ్ చేస్తారు? శ్రీలంక అండ్ మారిషియస్లో కూడా లాంచ్ చేస్తారని చెప్పి న్యూస్ వచ్చింది. అయితే ఈ కాన్ఫరెన్స్ అనేది ఎక్కడ జరిగింది? ఈరోజే వీడియో కాన్ఫరెన్స్ జరిగిందనమాట. మొత్తం ఇది లాంచ్ ఎలా చేస్తారు? వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేస్తారనమాట. ఏ కంట్రీస్ అనంటే శ్రీలంక, మారిషియస్. మన కంట్రీ నుంచి నరేంద్ర మోడీ గారు, శ్రీలంక ప్రెసిడెంట్ రానిల్ విక్రమ్సింఘే గారు, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ మారిషియస్ ప్రవీంద్ జుగ్నాథ్ గారు, వీళ్ళు ముగ్గురు ఉంటారనమాట ఈ కాన్ఫరెన్స్లో విట్నెస్ చేయడానికి. యూపీఐ అంటే ఫుల్ ఫామ్ ఏంటి? యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. దీన్ని ఎవరు లాంచ్ చేశారు? నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఫామ్ అయింది? 2008లో ఫామ్ అయింది. దీని కిందే మనం దీని యాప్సే ఏంటి ఇవన్నీ? యూపీఐ ఇదే ఆర్గనైజ్ చేస్తుంది. భీమ్ యూపీఐ అంటాం, అది ఇది ఆర్గనైజ్ చేస్తుంది. ఐఎంపిఎస్ అంటాం, అది దీని కిందే వస్తుంది. మన ఇండియాలో పేమెంట్కి సంబంధించినవి అన్నీ దేని కింద వస్తాయి? నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కిందే వస్తాయి. అంటే బ్యాంకులకి హెడ్ ఎవరు? ఆర్బీఐ ఎట్లాగో సేమ్ ఇన్సూరెన్స్ సెక్టార్కి హెడ్ ఎవరు? రెగ్యులేటర్ ఎవరు? ఐఆర్డిఐ ఎట్లాగో యూపీఐ ఇట్లాంటి పేమెంట్ సర్వీసెస్కి హెడ్ ఎవరు? ఎన్పిసిఐ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనమాట. ఈరోజు February 12th 1 PM ఏం చేస్తారు? వీడియో కాన్ఫరెన్స్ ద్వారా యూపీఐని లాంచ్ చేస్తారు. ఏ కంట్రీస్లో అంటే శ్రీలంక అండ్ మారిషియస్. ఓకే, అలాగే యూపీఐతో పాటు మారిషియస్లో మన రూపే కార్డును కూడా లాంచ్ చేస్తున్నారు. ఏంటిది? రూపే కార్డు. రూపే కార్డ్ అంటే ఏంటి? మన డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ చూస్తే కింద వీసా అని చెప్పి కానీ మాస్టర్ అని కానీ ఇలా కంపెనీ పేర్లు ఉంటాయి అన్నమాట. అదే సేమ్ అలాంటి కార్డులో డెబిట్ కార్డు మీద కానీ క్రెడిట్ కార్డు మీద కానీ రూపే కార్డు మీరు గ్రహించినట్టయితే రూపే అని ఉంటే అది రూపే అనేది ఏ కంపెనీ? ఇండియాకి సంబంధించిన కంపెనీ అనమాట. క్రెడిట్ కార్డ్స్ ఇచ్చే కంపెనీ రూపే. వీసా అండ్ మాస్టర్ కార్డ్ అనేవి ఇండియాకి సంబంధించినవి కాదు. రూపే కార్డు కూడా ఇప్పుడు ఎక్కడ లాంచ్ చేస్తున్నారంట? మారిషియస్లో లాంచ్ చేస్తున్నారని చెప్పి రీసెంట్గా ఈ న్యూస్ వచ్చిందనమాట. రీసెంట్గా యూపీఐ ఎక్కడ లాంచ్ చేస్తున్నారు? శ్రీలంక అండ్
మారిషియస్. అదే రకంగా మారిషియస్లో రూపే కార్డ్స్ కూడా లాంచ్ చేస్తున్నారు. అదండి ఈరోజుటి క్లాసు. మా యాప్ అనేది మీకు ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది. మీకు ఆన్లైన్ క్లాసెస్ కావాలన్నా ఆఫ్లైన్ క్లాసెస్ కావాలన్నా అన్నీ మా యాప్లో మీకు అవైలబుల్గా ఉంటాయి. ఈ కోర్సెస్ అన్నీ మీకు అవైలబుల్గా ఉన్నాయి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.